హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమణీస్ జర్నల్. సో ఇంకొక 15 డేస్లో 15 డేస్ కూడా కాదండి, ఇంకొక 7 to 8 డేస్లో 2024 కూడా కంప్లీట్ అవబోతుంది. అండ్ 2024 కాదు, నేను యూఎస్ వచ్చి కూడా ఆల్మోస్ట్ 1.5 year కూడా కంప్లీట్ అయింది. అసలు ఈ 1.5 year ఏమో కానీ నాకు నెక్స్ట్ ఇయర్ ఇంకా 1 year ఎలానో అని పెద్ద టెన్షన్గా ఉంది. ఇంకొక 5 monthsలో నా మాస్టర్స్ కూడా కంప్లీట్ అవ్వబోతుంది. మాస్టర్స్ కంప్లీట్ అవుతుంది ఎలాంటి ఆటంకం లేకుండానే హ్యాపీగా ఉన్నా కూడా మాస్టర్స్ అయిపోయాక జాబ్, ఇప్పుడున్న జాబ్ మార్కెట్ గురించి ఆలోచిస్తుంటే ఫుల్ టెన్షన్గా కూడా ఉంది. సో ఈ 2024 ఇప్పటివరకు పడింది ఒక స్టెప్ ఆఫ్ హార్డ్ వర్క్ అయితే, ఇంకా 2025 నుంచి పడేది ఇంకొక స్టెప్ అన్నమాట. హోపింగ్ ఇప్పటివరకు అంతా బాగానే జరిగింది. సో తర్వాతలో కూడా అంతా మంచిగా జరిగి ఫాస్ట్గా జాబ్ వచ్చి మీ అందరినీ కలవడానికి ఇండియాకి రావాలి అని. సో చూడాలి ఏమవుతుందో. సో ఈరోజు అయితే నేనైతే పొద్దున్నే లేచి ఒక మంచి అవకాడో టోస్ట్ చేసుకొని మంచిగా ఫుల్గా బ్రేక్ఫాస్ట్ మంచిగా తిని ఇంకా డేనైతే స్టార్ట్ చేశాను. ఇంకా దాని తర్వాత ఇల్లు కొంచెం క్లీన్ చేసుకునేది ఉంటే రూమ్ అంతా సెట్ చేసుకున్నాను. అండ్ ఇంకా మాస్టర్స్ ఎలాగో కంప్లీట్ అవ్వబోతుంది అని కొంచెం సర్టిఫికేషన్స్ రిలేటెడ్ ఇంకా కొద్దిగా స్టార్ట్ చేశాను. సో ఒక 2 hours అలా కొంచెం సర్టిఫికేషన్స్ ఏమేమి చేయాలి ఏంటి అని కొంచెం అన్నీ చెక్ చేసి సెట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా స్టార్ట్ చేద్దాము, ఇంకా టైం లేదు మనకి అని. ఇంకా దాని తర్వాత కొంచెం అలా టీవీ చూస్తూ రిలాక్స్ అయ్యాను. అండ్ నేను ఇప్పుడు నా డే రొటీన్స్లో నేను జనరల్గా నాకు ఎక్కువ హైపర్ పిగ్మెంటేషన్ ఉంది నా ఫేస్కి. సో కొంచెం ఫేస్ మాస్క్ అలా ట్రై చేస్తున్నాను. కొంచెం ఇప్పుడు వెదర్ వింటర్ కదా, సో ఈజీగా ఫేస్ టోన్ చేంజ్ చేసుకోవచ్చు అని ఇంకా అలా కొంచెం లైఫ్ని ప్రోగ్రెసింగ్లో అన్ని వేస్లో సెట్ చేద్దామని మెల్లిమెల్లిగా స్టార్ట్ చేశాను. ఈ 2025లో నేను చాలా ప్లాన్స్ వేసుకున్నాను, జాబ్ గురించి కానీ లైఫ్ రిలేటెడ్లో కానీ. సో మెల్లిగా అన్నీ ఒక్కొక్కటి వర్కౌట్ చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇంకా అలా ఫేస్ మాస్క్ అయిపోయాక అలా టీవీ చూస్తూ రిలాక్స్ అయ్యాను. ఇంకా దాని తర్వాత ఫ్రెష్ అయ్యేసి ఫ్రెండ్స్ని కలుద్దామని వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. ఇంకా వాళ్ళని కలిసాక మార్నింగ్ నుంచి ఫుడ్ సరిగా అంటే అవకాడో టోస్ట్ తిన్నాను బ్రంచ్కి, కానీ ఇంకా లంచ్ ప్రాపర్గా చేయలేదని నైట్ మంచిగా తిందామని ఒక మంచి రెస్టారెంట్కి అయితే వెళ్ళాను ఇంకా ఫ్రెండ్స్తో. ఇంకా వెళ్ళి అలా చికెన్ కబాబ్ ఆర్డర్ ఇచ్చి దాని తర్వాత ఒక మంచి బిర్యానీతో డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా నైట్ రిటర్న్ ఇంటికి వచ్చేసరికి స్నో స్టార్ట్ అయింది. స్నో లిటరల్లీ ఈవినింగ్ ఏమో కొంచెమే పడింది, కానీ నైట్ మాత్రం చాలా హెవీ అయింది స్నో. ఇంకా అలా ఫ్రెండ్స్తో కాసేపు స్నోలో ఆడుకొని ఇంకా డేనైతే అలా కంప్లీట్ చేశాను. అండ్ నా వ్లాగ్స్ ఇప్పటివరకు చూసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. హోపింగ్ ఇంకా ఫర్దర్ కూడా నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.